సో, చాలా వరకు ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ విని, విని కొందరిలో కొంచెం టెన్షన్ గూడా స్టార్ట్ అయింది. సో, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రాగూడదు. హ్మ్. నేచురల్‌గా కన్సీవ్ అవ్వాలి. అంటే ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఎలా ఉండాలి? అంటే వాళ్ళ వాళ్ళ గైడెన్స్ ఎలా తీసుకోవాలి? ఎప్పటినుంచి తీసుకోవాలి? ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. కరెక్ట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఎవ్రీ గర్ల్ రైట్ అది. హ్మ్. నేచురల్‌గా కన్సీవ్ అవ్వాలనేది. హ్మ్. బికాస్ దట్ ఈస్ హర్ ఇట్స్ హర్ రైట్ టు బి ఎ మదర్ అండ్ హర్ హ్మ్. రైట్ టు బి న్యాచురల్ ప్రెగ్నెన్సీ. హ్మ్. బట్ అక్కడి వరకు రానీకుండా ఉండాలి అంటే హ్మ్. 1 ఇయర్ తర్వాత హ్మ్. మీరు మ్యారేజ్ చేసుకున్న 1 ఇయర్‌కే ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదంటే డెఫినెట్‌లీ యూ హావ్ టు కన్సల్ట్ యువర్ ఓకే. గైనకాలజిస్ట్ ఆర్ హ్మ్. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫస్ట్ మోస్ట్ హ్మ్. ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి పీరియడ్ ట్రాకర్. మీ పీరియడ్ ట్రాకర్ అనే యాప్ ఇట్స్ వెరీ ఈజీ. హ్మ్. ఓవ్యులేషన్ ఎప్పుడుంటుంది? హ్మ్. అండ్ తర్వాత మీ పీరియడ్ కరెక్ట్‌గా ఉంటుందా లేదా? వాట్ ఆర్ ద ప్రాబబుల్ డేట్స్ ఇంటర్‌కోర్స్ చేయాల్సిన డేట్స్ కూడా అదే ఇస్తుంది. హ్మ్. సో, మీరు ఇఫ్ యూ పుట్ పీరియడ్ డేట్ ఇట్ విల్ గివ్ యూ ద ఓవ్యులేషన్ డేట్. ఇఫ్ యూ హ్మ్. పుట్ ద పీరియడ్ అంటే ఒక 2 మంత్స్ పీరియడ్ డేట్స్ కనుక మీరు పెడితే ఎగ్జాక్ట్ ఓవ్యులేషన్ ఎప్పుడవుతుందనేది అది 15 డేస్ బ్యాకెళ్ళి కాలిక్యులేట్ చేసి ఇస్తది. ఓకే. సో, పీరియడ్ దట్స్ అ వెరీ, వెరీ హ్మ్. యూజ్‌ఫుల్ మెథడ్. అండ్ అలానే చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ హస్బెండ్ అండ్ వైఫ్‌కి టైం ఉండాలి. హ్మ్. బికాస్ ఇన్ దిస్ లైఫ్ స్టైల్ హ్మ్. బజ్లింగ్, బజ్లింగ్ లైఫ్ స్టైల్‌లో మంత్లీ వన్స్ అలా హ్మ్. కాకుండా ఎగ్జాక్ట్ టైంలో కలిసి ఉండాలి. అట్‌లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా దే హ్యావ్ టు బీ టుగెదర్. న్యాచురల్ ప్రెగ్నెన్సీ దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఏదో వచ్చి హడావిడిగా అట్లా కాకుండా యూ హ్యావ్ టు టేక్ యూర్ టైమ్ అండ్ ఇంటర్‌కోర్స్ అనేది రెగ్యులర్‌గా హ్మ్. చేయాలి.